ఈరోజు అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాలతో రెవెన్యూ మంత్రివర్యులు సత్యప్రసాద్ గారు నేను చర్చించడం జరిగింది. వారికి ఉన్న సమస్యల గురించి వారు వివరించడం జరిగింది. మరి చర్చల్లో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వారికి బాగా చేశారు, ఉద్యోగ సంఘాలకు అనుకూలంగా ఉన్నారు, వారికి చాలా మేలు జరిగినాయి అనే అభిప్రాయంతో ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా చర్చల్లో పంచుకోవటం జరిగింది. మరి ఏదైతే వారు డిమాండ్స్ ఇచ్చారో వాటి మీద కొంత ప్రిలిమినరీగా మేము డిస్కస్ చేయడం కూడా జరిగింది. తదుపరి 21వ తారీఖున కానీ లేకపోతే దానికి ముందు కానీ అన్ని ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ డిమాండ్స్ గురించి తీసుకువెళ్ళి తప్పకుండా సానుకూలంగా ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా వారికి చెప్పడం జరిగింది. వారు కూడా ఈ సమావేశం పట్ల సంతృప్తి వ్యక్తం చేసి త్వరగా మీటింగు ఏర్పాటు చేయమని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఉండే విధంగా చేయమని చెప్పేసి వారు కోరటం జరిగింది. మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు మరి ప్రీ ఆక్యుపైడ్ ఉండటం మూలంగా, అంటే ఇంపార్టెంట్ మీటింగ్స్, ప్రభుత్వానికి సంబంధించి మీటింగ్స్ ఉండటం మూలంగా ఈరోజు రాలేకపోయారు. తప్పకుండా వారి అనుకూలమైన సమయం తీసుకుని అవకాశం ఉంటే 21 లోపలే మరి మీటింగ్ ఏర్పాటు చేస్తానికి, తప్పకుండా మీటింగ్ ఏర్పాటు చేస్తానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా వారికి తెలియజేయడం జరిగింది. వారు మొత్తం 23 డిమాండ్స్ ఇచ్చారు. ప్రతి డిమాండ్ మీద కూడా చర్చించడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత కూడా చర్చించి ఏదైతే 21వ తారీఖున ఏదైతే సమావేశం అనుకుంటున్నామో, లేదు అంతకంటే ముందైనా జరగవచ్చు, ఆ సమావేశంలో ఒక నిర్దిష్టమైన అవగాహనకి వచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఒక మంచి వాతావరణం ఉండాలా, రాష్ట్రం అభివృద్ధిలోకి ముందుకు వెళ్తూ ఉంది, ఎక్కడ కూడా ఉద్యోగ సంఘాలకి ప్రభుత్వానికి గ్యాప్ ఉండకూడదు అనే లక్ష్యంతోనే మేము ఇలా కూర్చోవడం జరిగింది. అన్ని సంఘాల నాయకులను కూడా పిలిచి, ఎలా అయితే పెద్దలు చెప్పారు ఇప్పుడే పార్సారథి గారు, వచ్చే వారం కూర్చుని వారి అన్ని కూడా చర్చించి ప్రిలిమినరీగా మేము ఒక డేటా తీసుకుని దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా సానుకూలంగా, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మూలంగా ఈరోజు ఇంత ఇబ్బందులు పడతా ఉన్నాం. చాలా పెరిగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు అడిగే దాంట్లో కొన్ని జస్టిఫికేషన్స్ ఉన్నాయి. డెఫినెట్లీ విన్ విన్ సిచ్యువేషన్గా హెల్దీ గవర్నమెంట్ అండ్ ఎంప్లాయీస్ రిలేషన్షిప్ ఉండాలి తప్ప ఎక్కడ కూడా ఎవరిని ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండవు. అది కూడా మేము చెప్పాం గట్టిగా. సో వారు ఏదైతే ఉద్యోగం బాట పడదాం అంటున్నారో అది తాత్కాలికంగా ఆపుకుంటా అని చెప్పి తప్పకుండా ఉద్యోగ సంఘాలతో అందరినీ పిలిచి మాట్లాడిన తర్వాత ఒక సానుకూలమైనటువంటి దీంతో గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తారని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు కోరిన విషయాలు చెప్పారు, పెద్దలు 23 అంశాలు ఇచ్చారు. వేరే ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ముఖ్యమైన సంఘాలు అన్నీ కూడా కూర్చుని మేము మాట్లాడుకుంటాము. దాంతోపాటు కొన్ని చిన్న డిమాండ్స్ కూడా చెప్పారు. వాళ్ళ భవనాల మీద అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ట్యాక్సేషన్ చేయొద్దని చెప్పారు, అలాంటివి అవ్వచ్చు. లేకపోతే ఆర్టీసీ మీద ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదైతే వస్తూ ఉన్నాయో ఆర్టీసీకి ఉంచితే బాగుంటుంది, చిన్న సలహాలు కూడా ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ దేర్ డిమాండ్స్ దే హావ్ గివెన్ సమ్ సజెషన్స్ ఆల్సో, సూచనలు మంచిగా ఇచ్చారు. సో అవి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా. ఇంకా ఒక మంచి హెల్దీ రిలేషన్షిప్ కోసం మేము మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళ గ్యాప్ ఉండేది కాబట్టి అయింది, మాట్లాడుతూ ఉన్నాం. సో ఏపీ జేఏసీ అమరావతి ఏదైతే ఉందో వాళ్ళు కూడా నిన్న ఒక మీటింగ్ అయింది. ఇవాళ మేము ఇద్దరం మాట్లాడాం. నిన్న నేను కేశవ్ గారు మాట్లాడాం. వారు ఏదైతే సన్నాహక ఉన్నారో అవసరం లేదని వాళ్ళు భావించారు కాబట్టి వాళ్ళు కూడా ఆ సంఘాలతో మాట్లాడారు. నాకేంటంటే ఒక సంఘం అని కాదు, దే ఆర్ డిఫరెంట్ అసోసియేషన్స్, అందరితో కూడా మాట్లాడి ఒక సొల్యూషన్ మేము వస్తాం. అంటే అన్నీ ఒకేసారి మనం కూడా చేయలేము కాబట్టి ఏదైతే చేయాలో, ఏదైతే ఇప్పుడు సోదరులు అడిగినట్టుగా పీఆర్సీ గురించి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నట్టు ఏరియాస్ అవ్వచ్చు, డిఎల్ అవ్వచ్చు, సో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మన రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలిసిందే, దాంట్లో చూసుకుని ఏది ఎప్పుడు ఎలా చేయగలం అనేది ఒక వే ఫార్వర్డ్ ఒకటి మేము వాళ్ళకి చెప్తాం. దాని ప్రకారంగా ఇలాంటి, అంటే వీళ్ళు ఎక్కడ కూడా ఇలాంటి ఇంత చెప్పినట్టుగా వాళ్ళు కూడా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా దీన్ని కొంచెం ఇది అంటే మీరు అన్నట్టుగా కార్యాచరణ ఉద్యమం అలాంటి ఇట్స్ నాట్ ఎ హెల్దీ అట్మాస్ఫియర్. వీ వాంట్ టు మెయింటైన్ ద పీస్ఫుల్ నైస్ అట్మాస్ఫియర్, అంతే. మంచి వాతావరణంలో
చేయాల్సిన టీఏలు కానీ పిఆర్సీ కమిషన్ వేయడానికి కూడా ఇంతవరకు అవ్వలేదు. తెలంగాణలో పిఆర్సీ కమిషన్ వేసారు, వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏం చేయలేదు. 2 ఏళ్ళు అయింది. ఉద్యోగులు పూర్తిగా మాకు అన్యాయం జరుగుతుందని ప్రధానమైన ఆరోపణ. అదే మీ దగ్గర కూడా చెప్పారు. రిలీఫ్ అయినా ప్రకటించారు. అంటే వీటి మీద కదా వారు 23 డిమాండ్స్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు 2014-19లో బాగా చేశారని చెప్పినప్పుడు ఇప్పుడు చేయకపోవడానికి కారణం గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసం మూలంగా, ఆర్థిక పరిస్థితుల మూలంగానే. కానీ ఉద్యోగ సంఘాల పట్ల, ఉద్యోగుల పట్ల మా ప్రభుత్వానికి ఎంత ఇది ఉందో వారికి తెలుసు, అది చెప్పాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైపోయింది కాబట్టి మరి రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాల మీద ఎక్కించడం కోసం, సస్టైనబుల్గా తయారు చేయడం కోసం, ఆర్థికంగా బలంగా ఉంటేనే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్కి కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కానివ్వండి జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా వారికి వివరించాం. మంచి సుహృద వాతావరణంలో ఒకరి సమస్యలు ఒకరు అర్థం చేసుకున్నాం, వారికి చెప్పాం, వారు కూడా ఒప్పుకున్నారు సమస్యలన్నిటి కూడా. కాబట్టి మళ్ళీ 21న ఏదైతే సమావేశం జరిగిద్దో అప్పుడు తప్పకుండా వీటిని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఉండాలి కదా, వారు ఉన్నప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసి అన్ని సంఘాలతో కూడా డిస్కస్ చేసి ఒక కాంప్రహెన్సివ్ దీన్ని అభిప్రాయాన్ని మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక చేస్తాం. 20% జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పిలుస్తారు సార్. ఎస్, అన్ని వర్గాలు ఇంకా ముందే పెట్టమని కోరారు వీరు. అంటే మాకు కొన్ని మీటింగ్స్ దాన్ని బట్టి ప్రీ ఆక్యుపైడ్ ఉన్నాయి కాబట్టి చూసి దాని ప్రకారంగా అయితే చేస్తాం ముందే.